రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. నారాయణపూర్ జిల్లాలోని అజ్మద్బాద్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక ఘటనా స్థలం నుంచి ఎన్కౌంటర్ లో హతమైన మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా AK-47లు, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ తో పాటు ఇతర ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో కూడా ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అయితే మొదట 7 మావోయిస్టులు మృతి చెందారని, ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. తాజాగా ఈ ఎన్కౌంటర్ లో 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిలో అగ్రనేతలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతం నుండి ప్రారంభమైన ఎదురుకాలు మావోయిస్టులు అంటే పోలీసుల మధ్యలో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఒకరిపై ఒకరు ఎదురుకాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఎదురుకాలు మావోయిస్టులకు గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న దానికంటే చాలా భారీ ఎత్తున మావోయిస్టులను కోల్పోయారని తెలుస్తుంది. మొత్తం సుమారు 38 మంది ఇప్పటి వరకు మనం చూడొచ్చు. ఇప్పటివరకు అందిన విశ్వసనీయ సమాచారంతో 38 మంది కాకుండా ఇంకా మావోయిస్టుల మృత సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగిన ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లా భద్రత బలగాలు మావోయిస్టుల మధ్య ఈ రోజు మధ్యాహ్నం 12:30-1 గంటల సమయంలో కూంబింగ్కి వెళ్ళిన సందర్భంలో వారికి పక్కా ఇన్ఫర్మేషన్ తో పాటు పోలీసులకు ఉన్న సమాచారంతో పాటు ఈ యొక్క నారాయణపూర్ జిల్లాలోని అబుజా అడవి ప్రాంతంలోని ఇట్లా మావోయిస్టులు పెద్ద ఎత్తున జమయ్యారు. వారికి సంబంధించి వారు చేసే కార్యకలాపాల పైన కూడా చర్చలు కొనసాగుతున్నాయి. వారు ఎలాంటి యాక్షన్స్ రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి యొక్క ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన ఇటు సంబంధించి మొత్తం మీద చూస్తే ఈ యొక్క అగ్రనేతలు పాల్గొని అగ్రనేతలతో పాటు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హైక్యార్ ఏదైతే ఉందో వీరందరూ కూర్చొని సమావేశమై దళితవాడ నారాయణపూర్ అటవీ ప్రాంతంలో యొక్క వీరికి సంబంధించిన సమావేశం నిర్వహించిన సందర్భంలో పోలీసుల పక్క సమాచారంతో పాటు ఇటు పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించి వీరిపైన ఎదురుకాల్పులు చేయడంతో పాటు సుమారు ఫస్ట్ మనకు 3:30-4 గంటల ప్రాంతంలో తెలిసిన ప్రాంతంలో 7 మావోయిస్టులు మృతి అని చెప్పి తెలవడం జరిగింది. దాని క్రమేపీ పెరుగుతున్న టైం పోతున్న కొద్దిగా కూడా ఈ యొక్క మృతుల సంఖ్య పెరుగుతుంది. సుమారు ఇప్పటి వరకు 38 మంది మావోయిస్టులు చనిపోయారు. వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున AK-47 దాంతో పాటు SLR గన్స్ ఇవే కాకుండా పెద్ద ఎత్తున మందుగుడి సామాగ్రి వారి దగ్గర ఉన్న మావోయిస్టుల దగ్గర ఉన్న డంపింగ్ సంబంధించినవి కూడా పెద్ద ఎత్తున ఆటోమేటిక్ గన్స్ కానీ ఇతర సంబంధించిన కూడా మొత్తం పోలీసులు గుర్తించి వారికి ఎవరిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క పోలీసులు ఇప్పుడు వారి యొక్క చీకటి నైట్ అయినా కూడా వారు లైట్స్ పెట్టుకుని టార్చ్ లైట్స్ కానీ అవన్నీ పెట్టుకుని వారిని గుర్తించి ఒక్కొక్కరిని అక్కడ నుండి నారాయణపూర్ కానీ ఇటు రాయగఢ్ కానీ తీసుకొచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో రేపు ఉదయం వరకైతే మనకు ఎంతమంది మాట్లాడుతున్నారు ఏంది అనేది, ఎందుకంటే ఎక్కడెక్కడ ఇప్పుడు మృతి చెందిన వారు ఒక్కడే కాకుండా మొత్తం చెల్లాచెదరగా పడున్న బాడీలు ఇవన్నీ కూడా గుర్తించాలంటే కూడా కొంచెం సమయం పడుతుంది. ఎంతమంది అని చెప్పి కూడా తేల్చడానికి కూడా టైం పడుతుందని చెప్పి ఇటు నారాయణపూర్కి సంబంధించిన పోలీసులు కానీ ఇటు దళితవాడకు సంబంధించిన పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. దీనిపైన పూర్తి సమాచారం తెలియాలంటే మరింత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.